మహారాజుగారి కోటలో అశ్వశాలకు సిద్ధయ్య అనే అధికారి ఉండేవాడు. అశ్వశాలలో అశ్వాలకు ఆలనా పాలన, వాటి శిక్షణ, అశ్వశాలకు పటిష్ట భద్రత ఏర్పాటు విషయాలను చూసుకునేవాడు. కొన్నాళ్లకి అశ్వశాలలో తరచుగా అశ్వాలు మాయమవడం జరిగేది. అలా చాలా అశ్వాలు కనిపించకుండా పోయాయి. ఆ విషయమై సిద్ధయ్య కాపలదారులను అడిగితే దానికి వాళ్లు మేము కట్టుదిట్టమైన భద్రత ఇస్తున్నామని, అశ్వాలు మాయమవడం అసాధ్యం అని అంటారు. దాంతో సిద్ధయ్య మహామంత్రి వద్దకు ఈ సమస్యను తీసుకువెళ్తాడు. మహామంత్రి మహారాజుకి ఈ సమస్యను వివరించగా మహారాజు సిద్ధయ్యను పిలిపించమని మంత్రిని ఆదేశిస్తాడు. సిద్ధయ్య మహారాజు వద్దకు వచ్చి జరుగుతున్న సమస్య కోసం చెప్తాడు. దాంతో ఆ మహారాజు, నీవు అశ్వశాలకు అధికారివి. అక్కడ ఏమి జరిగినను నీదే బాధ్యత. అక్కడ ఏమి పోయినను నిన్నే దోషిగా భావించి శిక్షిస్తాము. అందుచేత నువ్వు పోయిన ఆ అశ్వాలను ఓ 15 రోజుల్లో తీసుకుని తిరిగిరా, లేకపోతే నీ తలను ఖండించి కోట గుమ్మానికి వేలాడదీస్తా అని కోపంగా ఆదేశిస్తాడు. దానికి సిద్ధయ్య, చేసేదేం లేక, చిత్తం మహారాజా